తిరుమల రాయుడు, బ్రహ్మాండ నాయకుడు, వైకుంఠవాసుడు, శ్రీనివాసుడు, గోవిందుడు, వడ్డీ కాసులవాడు, ఆపద మొక్కులవాడు, శ్రీ వెంకటేశ్వరుడు ఇలా ఏ పేరుతో పిలిచినా ఆపదలు తీర్చే దైవం వెంకన్న. అందుకే నిత్యం వేలాదిగా భక్తులు శరణంటూ గోవింద నామస్మరణ చేస్తూ తిరుమలకు చేరుకుంటారు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి తరిస్తారు. తమ కోర్కెలు నెరవేర్చినందుకు మొక్కులు తీర్చుకుంటారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక టీటీడీ నిర్వహణలో వేలాది మంది సిబ్బంది పాత్ర ఉంటుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. కానీ ఏదో ఒక రకంగా ఆ శ్రీనివాసుని కొలిస్తే చాలనుకునే భక్తులే అంతా. అలాంటి చోట అన్యమత ప్రచారాలు, అన్యమతస్థులైన ఉద్యోగులు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో తిరుమల తిరుపతి దేవస్థానం. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రం. సాక్షాత్ వైకుంఠవాసుడైన ఆ శ్రీనివాసుడు కొలువై ఉన్న దివ్య క్షేత్రం. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూసి తరించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. కేవలం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీవారికి భక్తులున్నారు. తిరుమల రాయుడు, బ్రహ్మాండ నాయకుడు, వైకుంఠవాసుడు, శ్రీనివాసుడు, గోవిందుడు, వడ్డికాసులవాడు, ఆపద మొక్కులవాడు, శ్రీ వెంకటేశ్వరుడు ఇలా ఏ పేరుతో పిలిచినా ఆపదలు తీర్చే దైవం వెంకన్న. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. అందుకే నిత్యం వేలాదిగా భక్తులు శరణు అంటూ గోవిందనామస్మరణ చేస్తూ తిరుమలకు చేరుకుంటారు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి తరిస్తారు. కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ, వాడు అలమేల్మంగ, శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందా. తమ కోర్కెలు నెరవేర్చినందుకు మొక్కులు తీర్చుకుంటారు. తిరుమలకు వచ్చే భక్తుల్లో పేద పెద్ద తేడాలుండవు. దర్శనం సమయంలో తేడాలుంటాయేమో కానీ ప్రతి ఒక్కరూ ఆ ఆనంద నిలయుడి దివ్యమంగళ రూపాన్ని ఒకే రీతిన చూసి తరించేవారే. ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. ఇందరికి ప్రతి ఒక్కరూ ఆ శ్రీనివాసుడికి తమ బాధలను చెప్పుకొని కష్టాలు తీర్చమని వేడుకునేవారే. అభయంబులిచ్చు చేయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కావడంతో భక్తులను తన కరుణా కటాక్ష వీక్షణాలతో ఆ వెంకటేశ్వరుడు దయచూపుతాడు. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. సదా వెంకటేశం స్మరా
ఇక ఆ శ్రీవారి వైభోగాన్ని చూడాలి. అది మాటలకు అందనిది, వర్ణించడానికి వీలు కానిది. నిత్యం ఏదో ఒక వైభవోపేతమైన సేవలు, పూజలతో తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసిల్లుతుంటుంది. సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. ఆ శ్రీవారి సేవలో ఎంతో మంది భక్తులతో పాటు సిబ్బంది కూడా సేవలు చేస్తూ ఉంటారు. అర్చకులు పలు రకాల కైంకర్యాలు చేసి తమ పూర్వజన్మ సుకృతం వల్లనే శ్రీవారి సన్నిధిలో సేవ చేసే అవకాశం వచ్చిందని అరమోడ్పు కన్నులతో తన్మయత్వం చెందుతారు. తిరుమల శ్రీవారంటే మాటల సుప్రభాతం మొదలు పవళింపు సేవ వరకు ప్రతి క్షణం ఏదో ఒక ప్రత్యేకమైన పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. సమదృష్టితో ఉంటుంది. స్వామివారి యొక్క సౌందర్యం అంతా కూడా స్వామివారిని దగ్గరగా సమీపం నుంచి దర్శనం చేసుకునే వారికి ఆ నేత్రాల్లోనే సౌందర్యం అంతా కనిపిస్తుంది. ఆ నేత్రాలు, స్వామివారి యొక్క దివ్య నేత్రాలు ఎప్పుడూ అపారమైనటువంటి కరుణను వర్షిస్తూ భక్తులను కటాక్షిస్తూ ఉంటుంది. అలాగే స్వామివారి యొక్క నాసిక సూటిగా కొనదేలి ఉంటుంది. ముఖమండలంలో ఒక చిరునవ్వుతో, చిరు మందహాసంతో స్వామివారు మనకి దర్శనమిస్తారు. వాటిలో వేలాది మంది సిబ్బంది పాత్ర ఉంటుంది. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. కానీ ఏదో ఒక రకంగా ఆ శ్రీనివాసుడిని కొలిస్తే చాలనుకునే భక్తులే అంతా. శ్రీనివాసుడి భక్తులై హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ సనాతన సంప్రదాయాలు, విలువలను పాటిస్తున్న వారికే టీటీడీలో ఉద్యోగాలివ్వాలి. సిబ్బంది విషయంలో 1,00,000 విధాలుగా ఆలోచించాలి. శ్రీవారి సేవలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకుంటారు కాబట్టి కొన్ని కఠినమైన నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మరి అది టీటీడీ పాటిస్తోందా? చట్టవిరుద్ధంగా టీటీడీలో ఉద్యోగాలు పొందిందెవరు? ఇది గత పాలకుల తప్పిదమా? ఈ ఉల్లంఘనలు ఎలా జరిగాయి? ఇదంతా 7 కొండల్లో వైభోగమే. ఆ దివ్యమంగళ రూపుణ్ణి కొలిచేందుకు వేలాది మంది సిబ్బంది పాలుపంచుకుంటారు. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. అందుకే ప్రపంచంలోనే తిరుమల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీవారి సేవలో పాల్గొనే వాళ్లంతా ఆ శ్రీనివాసుడి భక్తులై హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ సనాతన సంప్రదాయాలు, విలువలను పాటిస్తున్న వారుగా ఉంటారు. సిబ్బంది విషయంలోనూ అంతే. శ్రీవారి సేవలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకుంటారు కాబట్టి కొన్ని కఠినమైన నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. భక్తుల విషయానికొస్తే అన్యమతస్థులైన వారు ఆ వెంకన్నను దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల కొండకు అన్యమతస్థులు రావాలంటే డిక్లరేషన్ను తప్పనిసరిగా ఇవ్వాల్సిందేననే ఆదేశాలున్నాయి. అన్యమతస్థులు డిక్లరేషన్ను తీసుకున్న తర్వాతే శ్రీవారి దర్శనం ఉంటుంది. తాము హిందూ సాంప్రదాయాలపైన, సనాతన ధర్మంపైన అమితమైన నమ్మకాన్ని కలిగి ఉన్నామని రాతపూర్వకంగా ఇచ్చేదే డిక్లరేషన్. దాన్ని బట్టే అన్యమతస్థులను, విదేశీయులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. మన దేశంలో కూడా ఇతర మతాల ఆచారాలను పాటించే నాయకులు, ప్రముఖులంతా ఎవరైనా సరే తిరుమలకు వస్తే ఇలా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే. దీన్ని ఉల్లంఘించేందుకు ఎవరికీ హక్కు లేదు. అయితే కొందరు అన్యమతస్థుల వాదన మాత్రం వేరేలా ఉంటుంది. దేవుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ దేవుడి మీద నమ్మకంతోనే వస్తారని, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఇంకో డిక్లరేషన్ తీసుకోవడం అంటే వారిని అవమానించినట్లేననేది వారి వాదన. కానీ టీటీడీ నియమ నిబంధనలు, ఆగమాలు, హిందూ ధర్మాన్ని అనుసరించే నడుచుకుంటారు సిబ్బంది. ఎందుకంటే గతంలో భక్తుల రూపంలో వచ్చి అన్యమత ప్రచారాలు చేసి టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పలువురు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో సుధీర్ మొండితోక అనే ఓ క్రైస్తవ మతానికి చెందిన పాస్టర్ తిరుమలకు వచ్చి ఆ శ్రీవారిని ఇష్టానుసారం విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై అప్పట్లోనే టీటీడీతో పాటు హిందువుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
తిరుమలలో మరోసారి మహాపచారం జరిగింది. కొండపై ఓ వ్యక్తి అన్యమత ప్రచారం చేశాడు. దీంతో అతన్ని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని వేళ్లూరుకి చెందిన ఓ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తిరుమలలో సిలువ చూపుతూ 4 మాడవీధుల్లో తిరిగారు. దీంతో విజిలెన్స్ అధికారులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా పలుమార్లు తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన ఘటనలున్నాయి. ఇలాంటి ఘటనలపై భక్తులు, ధార్మిక సంఘాలు, హిందుత్వవాదులతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య తిరుమలలో ముస్లిం మత ప్రచారం చేసిన ఒకరికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ 2వ అదనపు మున్సిఫ్ కోర్టు తీర్పు కూడా చెప్పింది. న్యాయమూర్తి పశ్చిమ బెంగాల్కు చెందిన షేక్ అబు అంజు గతేడాది తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ పట్టుబడ్డాడు. ఇతనిపై 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరారోపణ రుజువు కావడంతో నిందితుడికి న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు అన్యమతస్థులు దొంగచాటుగా తిరుమల చేరుకుని శ్రీవారి ప్రతిష్టను, ఆలయ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రవర్తించారు. ఇలాంటి వారిని పలుమార్లు విజిలెన్స్ అధికారులు పట్టుకొని విచారణ చేసి వారి వివరాలు, పూర్వాపరాలను విశ్లేషించిన ఘటనలు కోకొల్లలు. అందుకే డిక్లరేషన్ అనేది తిరుమలలో తప్పనిసరి చేశారని వారు వాదిస్తున్నారు. అయితే ఈ విధానాన్ని పాటించడం చాలా కష్టమని సిబ్బంది అంటున్నారు. దర్శనానికి వచ్చే వారిలో చాలా మంది సర్వదర్శనం చేసుకుంటారని, వారి దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవని, భక్తులను చూసి వారు హిందువా లేక అన్యమతస్థుడా అని ఎలా గుర్తుపడతామని టీటీడీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే దీనికోసం ఇతర ఏర్పాట్లు చేస్తామని టీటీడీ కార్యవర్గ సభ్యులు అంటున్నారు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. You have to handle a serious issue. Yes, sir, I'm serious. వాగమతి అడ్డా. మీకన్నా సుబ్బారావు అన్నే నయం. ఈ మధ్య డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కొనుక్కున్నారు. నెలకి 45,000 సంపాదించే సుబ్బారావు విజయవాడలో, అది ఈ పరిస్థితుల్లో. కేవలం 2,500 రూపాయలకే స్క్వేర్ ఫీటు, అది అన్ని అమ్యూనిటీస్ తో. ఆలసించిన ఆశాభంగం. రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, చంద్రిక, అయోధ్య. రాజమండ్రిలో చరిత్ర సృష్టించాం, విజయవాడలో అడుగు పెట్టాం. అగస్త్య మహాముని అందించిన గొప్ప వైద్యం, బోధిధర్మచే ప్రసిద్ధి చెందిన వైద్యం, ప్రకృతి అందించే వనమూలికలతో చేసే వైద్యం సిద్ధ వైద్యం. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను సిద్ధ వైద్యంతో నివారించవచ్చు. దివ్య క్లినిక్ సిద్ధ వైద్యం, మంగళవారం మధ్యాహ్నం 3:30 మీ భారత్ టుడేలో. Go Darbar Wari Nava 100% Ayurvedic handmade bath soap. యువ సంకల్ప దివస్ 2018 లలిత కళా తోరణం హైదరాబాద్ జనవరి 23 మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి భారత్ టుడేలో ప్రత్యక్ష ప్రసారం. Once again, welcome back to Special Focus. అన్యమత ప్రచారాలు, బలవంతపు మత మార్పిళ్లు, హిందూ దైవాల దూషణలు, దేవతా విగ్రహాల ధ్వంసం, ఇలా ఎన్నో రీతుల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు కొందరు విదేశీ ఏజెంట్లు.
ఇదంతా ఒకెత్తైతే సాక్షాత్తు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలోనే టీటీడీ ఉన్నతాధికారిగా ఉన్న ఓ వ్యక్తే పవిత్రమైన టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి వార్తల్లోకెక్కారు. ఇంతకీ ఎవరు దీనికి కారణం? ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పటికైనా టీటీడీలో మార్పు వచ్చిందా? టీటీడీ సంక్షేమ విభాగం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల సంక్షేమం, వారికి కావలసిన సౌకర్యాలు చూసే ఒక శాఖ. అందులో డిప్యూటీ ఈవో స్థానం అంటే అదో పవిత్రమైన పదవి. ఉద్యోగుల బాగోగులు చూడగలిగే బాధ్యతను ఆ అధికారికి అప్పగిస్తారు. అలాంటి శాఖలో డిప్యూటీ ఈవోగా ఉన్న స్నేహలత అనే మహిళ టీటీడీ అధికార వాహనంలోనే చర్చికి వెళ్లడం, కార్యాలయ భవనంలో స్వామివారి చిత్రపటాన్ని చూడటం ఇష్టం లేక ప్రతినిత్యం వెనుక వైపు నుంచి కార్యాలయంలోకి వెళ్లడం లాంటి ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి తోడు ఆమె శ్రీవారి ప్రసాదాన్ని ముట్టుకోరు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను తిరస్కరించి కేవలం విలువైన బహుమతులను మాత్రమే తీసుకుంటారనే ఆరోపణలు వచ్చాయి. ఇవి మరిన్ని విమర్శలకు తావిచ్చింది. ఆమె తీరుపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సాక్షాత్ కలియుగ వైకుంఠంగా భావించే హిందువుల ఆరాధ్య దైవం తిరుమల. 14 భువన భాండాలను ఏలే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడంటే ప్రతి ఒక్కరికి ఎంతో ప్రీతి, భక్తి. అలాంటి చోట శ్రీవారికి సేవ చేయకుండా ఇతర మతాలను ఆచరిస్తూ ఉండడం పలువురు హిందువుల్లో ఆందోళనకు, కలవరానికి గురిచేసింది. దేవదేవుడి సన్నిధిలో ఉండే టీటీడీ ఉన్నతాధికారులే ఇలా దైవాపచారానికి పాల్పడితే అంతకంటే వేరే దారుణం ఏముంటుంది? ఇలాంటి పలు ఘటనలతో టీటీడీలో అన్యమతస్థులు పనిచేయడంపై సర్వత్రా విమర్శలు తలెత్తాయి. ఆ తరువాత టీటీడీ దీనిపై విచారణ చేపట్టింది. అంతేకాదు, టీటీడీలో 44 మంది అన్యమతస్థులు పనిచేస్తున్నట్లు గుర్తించింది. వీళ్లందరికీ నోటీసులు కూడా పంపింది. ఉద్యోగుల వివరణ తర్వాత చర్యలు తీసుకునేందుకు టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. 1989, 2007 మధ్య టీటీడీలో 37 మంది అన్యమతస్థులు ఉద్యోగాలు పొందారు. 2007 తర్వాత టీటీడీలో 7 అన్యమతస్థులు ఉద్యోగాలు పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉద్యోగులుగా కొనసాగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో అన్యమత ప్రచార నివారణకు గతంలో అనేక చట్టాలు చేశారు. అన్యమత ప్రచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, టీటీడీలో వారికి ఉద్యోగాలు ఇవ్వకూడదని 2007లో పాలక మండలి ఓ చట్టం తీసుకొచ్చారు. అయితే టీటీడీలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో తిరుమలలో అన్యమత ప్రచారం కొనసాగుతూనే ఉంది. గతంలో టీటీడీ ఈవోలుగా పనిచేసిన వారు నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్థులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు విజిలెన్స్ టీటీడీ విచారణలో బయటపడింది. 1989, 2007 మధ్యకాలంలో 37 మంది అన్యమతస్థులు రిజర్వేషన్లతో టీటీడీలో ఉద్యోగాలు పొందారు. పలు శాఖల్లో రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే అన్యమతస్థులను ప్రాముఖ్యం కలిగిన విభాగాలు, ఆలయాల్లో విధులకు దూరంగా ఉంచాలనే నిబంధనలున్నాయి. కానీ వాటిని అమలు చేయడంలో టీటీడీ విఫలమైందనేది పలువురు చెబుతున్న మాట. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థుల్లో ముస్లింలు కూడా ఉన్నారు. వీరికి కూడా షోకాజ్ నోటీసులు అందాయి. 1989 అక్టోబర్ 24న జీవో నెంబర్ 1060 విడుదలైంది. దీని ప్రకారం టీటీడీ నిబంధనల్లో 9వ నిబంధనలోని 6వ సబ్ రూల్ ప్రకారం హిందువులకు సంబంధించిన వారిని మాత్రమే టీటీడీలో ప్రాధాన్యమున్న ఉద్యోగాల్లో నియమించాలి. అదేవిధంగా 2007 అక్టోబర్ 25న జీవో నెంబర్ 1372 విడుదలైంది. దీని ప్రకారం ఏ శాఖలోనూ అన్యమతస్థులు ఉండకూడదు. కానీ ఆ తరువాత కూడా మస్తాన్ భాషా అనే ముస్లిం టీటీడీలో ఉద్యోగిగా పనిచేశాడు. ఆ వ్యక్తి టీటీడీ నడిపే ఎస్వి జూనియర్ కాలేజీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. తాజాగా ఇతనికి కూడా షోకాజ్ నోటీసులు అందించింది టీటీడీ. అయితే దీనిపై కొన్ని లెఫ్ట్ పార్టీలు, విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. టీటీడీలో కొందరు ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీకి చెందిన నాయకులు, కొందరు మఠాధిపతుల జోక్యం రోజురోజుకి పెరుగుతోందనే వాదనల్ని తెరపైకి తెచ్చి అన్యమతస్థులైన సిబ్బందికి తాము అండగా ఉంటామనే సంకేతాలు పంపుతున్నారు. కాన్షియస్ గా ఏ వివాదము లేనటువంటి వాళ్ళు కేవలం వాళ్ళ పేరు దగ్గర వేరే కులము, వేరే మతము ఉందనే పేరు పెట్టి తొలగించడం అనేది అది సమంజసమైంది కాదు. ఇట్లా టీటీడీ అన్నిటినీ కలగాపులగం చేసి తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేయనటువంటి వాళ్ళు అందరినీ ఒకటిగా చేసి చేయడం అనేది సమంజసమైంది కాదు. కాబట్టి తప్పు చేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, విచారణ జరపచ్చు, దానికి ప్రాసెస్ అంతా నడపచ్చు.
ఏ సంబంధము లేనటువంటి వాళ్ళు వివాద రహితుల్ని ఈరోజు వివాదంలోకి లాగి టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం అనేది సరైనటువంటిది కాదనేది నేను అభిప్రాయపడుతున్నాను. నిజానికి అన్యమతస్థులైన వారికి ఉద్యోగాలిచ్చే ముందే టీటీడీ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఈవో స్థాయి వ్యక్తులు కూడా దీనికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. టీటీడీలోకి తీసుకునే ఏ ఉద్యోగైనా మనస వాచ కర్మన సనాతన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్న వారై ఉండాలనే నిబంధనలు ఉన్నా వాటిని గత పాలకులు కూడా పట్టించుకోలేదని రికమెండేషన్లు రెఫరెన్సులతో కింది స్థాయిలో కొందరు అన్యమతస్థులు చేరడానికి కారణమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అణువణువున ఆధ్యాత్మిక భావం, అత్యంత ప్రాచీనమైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. దర్శనమైన, తీర్థమైన, ప్రసాదమైన, ఉత్సవమైన ఏదైనా కన్నుల పండుగే. అత్యంత అపురూపం, రమణీయం, కమనీయం ఆ శ్రీమన్నారాయణుడి అవతారమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసే అవకాశం రావడమే పూర్వజన్మ సుకృతం. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించేది టీటీడీయే. టీటీడీలో ఉద్యోగి అంటే సాక్షాత్ స్వామి సేవకుడే. హిందూ ధర్మం పట్ల అమితమైన నమ్మకం గలవారికే అవకాశం ఇవ్వాలి. కానీ నేడు అది జరుగుతోందా? నిబంధనల్ని ఉల్లంఘిస్తోందెవరు? దీనికి కారణమేంటి? ఏడేడు లోకాలను ఏలేటివాడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. సాక్షాత్ ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రప్రథమంగా దేవదేవుని పాదాలు కడిగి బ్రహ్మోత్సవ వైభవాన్ని ఆరంభించారనేది పురాణాలు చెబుతున్నాయి. అందుకే వెంకటేశ సమోదేవ నభూతో నభవిష్యతి అని అంటారు. అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసే ఉద్యోగి కొలువులో చేరే రోజు నుంచే హైందవ ధర్మాన్ని, నియమ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. టీటీడీ ఉద్యోగిగా మారే ముందు ప్రమాణ స్వీకార పత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన సునిశ్చిత అంశం కావడం, భక్తులు హుండీలు, ఇతర మార్గాల ద్వారా స్వామివారికి సమర్పించే, చెల్లించే కానుకలు, మొక్కులు అంతా టీటీడీ నిర్వహణలోనే సాగుతూ ఉండడం, ఇలా పలు కారణాల వల్ల త్రికరణ శుద్ధిగా ఉద్యోగిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. టీటీడీలో ఉద్యోగిగా చేరే వ్యక్తి ప్రమాణ స్వీకార పత్రంలో తాను ఉద్యోగ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తానని తెలపాలి. స్వామివారి కొలువులో ఉద్యోగిగా చేరడం తన పూర్వజన్మ సుకృతమని, ఈ సదవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటానని స్పష్టం చేయాలి. స్వామివారిని సేవించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తారు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని, విధి నిర్వహణలో నీతి నిజాయితీతో నడుచుకుంటానని, హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాన్ని పాటిస్తానని తెలపాల్సుంటుంది. అన్యమత ప్రచారం, అన్యమత ప్రచారానికి ప్రోత్సాహం, ఆచరణ అన్నింటినీ అడ్డుకుంటానని ప్రమాణ స్వీకార పత్రంలో స్పష్టం చేస్తారు. జీవో నెంబర్ 1020/24/1989లోని రూల్ నెంబర్ 9/4ను అతిక్రమించనని, ఏదైనా కారణం చేత అలా అతిక్రమిస్తే అది యాజమాన్యం దృష్టికి వస్తే తగిన క్రమశిక్షణా చర్యలకు బాధ్యుడినని శ్రీవారి ఆలయ మహాద్వారం చిత్రపటం ముందు ప్రమాణం చేస్తాడు టీటీడీ ఉద్యోగి. ఇలా టీటీడీ పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా టీటీడీలో ఉద్యోగులు విధులు నిర్వహించాలి. ఉల్లంఘించేవారు శిక్షార్హులు. కానీ నేడు అది జరగడం లేదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే తిరుమలతో పాటుగా తిరుపతిని హిందూ సెక్యూరిటీగా జోన్ చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతిలో అన్యమత ప్రచారాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వీధి వీధిన అన్యమతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు వెలిశాయి. దీనికి తోడు వైన్ షాపులు, అసాంఘిక కార్యకలాపాలు, ఇలా తిరుమల తిరుపతి ప్రతిష్టను మసకబార్చేలా పలు వికృత కార్యాలు జరుగుతూ ఉండడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. అందుకే టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానమని, దీనర్థం అటు తిరుమల ఇటు తిరుపతి రెండూ పవిత్రమైన క్షేత్రాలని హిందువులు అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు అన్యమత ప్రచారాలకు అవకాశం ఇవ్వకూడదని, శ్రీవారి సేవలో తరించేవారంతా హిందువులే అయ్యుండాలని బలంగా చెబుతున్నారు. ఉల్లంఘనలకు పాల్పడే ఘనులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని, క్షేత్ర పవిత్రతను రక్షించాలని కోరుతున్నారు. టీటీడీలో ఉద్యోగిగా చేరడం పూర్వజన్మ సుకృతం.
ఉద్యోగ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తాను అనే ప్రమాణం సిబ్బంది చేత చేయిస్తారు. భక్తులు ఎంత పవిత్ర హృదయంతో ఆ భగవంతుని దర్శిస్తారో అక్కడ పనిచేసే సిబ్బంది విషయంలోనూ టీటీడీ అంతే నియమ నిబంధనలకు లోబడి ఉద్యోగాలిచ్చి శ్రీవారి సేవకు పాత్రలు చేయాలి. కానీ గతంలో జీవోలు ఈవోలు కారణంగా అది అటకెక్కింది. దీనికి తోడు తిరుమలలో తిరుపతిలో అన్యమత ప్రచారాలు, వికృత వితండ పోకళ్లు అధికమైపోయాయి. అందుకే తిరుమలతో పాటు తిరుపతిని కూడా హిందూ సెక్యూరిటీ జోన్ చేసి తీరాలనే వాదన అన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. అది సాకారమైనప్పుడే క్షేత్రం పవిత్రత మరింత ఇనుమడిస్తుంది. లేదంటే ఏదో ఒక అపవాదును, విమర్శలను టీటీడీ మూట కట్టుకోక తప్పదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం చంద్రిక అవంతిక.